పెట్రోలు ధరలు భారీగా పెరగబోతున్నాయని తరచూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు కేంద్రం దీన్ని ఖండిస్తోంది. కానీ అంతర్జాతీయ పరిణామాలు చూస్తే పెంచకుండా ఉండడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పెంచకపోవడానికి కారణం కేవలం ఎన్నికలే. చివరి విడత పోలింగ్ బెంగాల్లో 29న ముగుస్తుంది. ఆ తర్వాత పెంచకుండా ఉండరు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్ది రోజులుగా ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $106 మార్కును దాటింది. గత మార్చి నెలలో కేవలం $77 వద్ద ఉన్న ధర నెల రోజుల్లోనే దాదాపు 35% పెరిగింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్మూజ్ జలసంధి వద్ద నెలకొన్న అనిశ్చితి ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా చమురు ధరలు పెంచడం అనివార్యం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు $100 దాటినప్పటికీ భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే. పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ ఏప్రిల్ 29న ముగియనుంది. ఎన్నికల సమయంలో చమురు సంస్థలు సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచడం, పోలింగ్ ముగిసిన వెంటనే సర్దుబాటు పేరుతో ధరలు భారీగా పెంచడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పునరావృతమయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $120 స్థాయికి చేరితే దేశీయంగా లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలను 25 నుండి $28 పెంచితేనే చమురు సంస్థల నష్టాలు భర్తీ అవుతాయి. చమురు సంస్థలు ప్రతి నెలా దాదాపు 27,000 కోట్ల వరకు అదనపు భారాన్ని మోస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈ భారాన్ని వినియోగదారులపైకి మళ్లించక తప్పదని చెబుతున్నారు. పెట్రోల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవన్నీ కేవలం వదంతులని, అటువంటి ప్రతిపాదనేది ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది.